వివిధ రంగాల్లో రాణించాలంటే యువత మేధస్సు నైపుణ్యం అవసరమని అవగాహన కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు మానే డ్యాంలో గల యువత తమ కర్తవ్యాన్ని విస్మరించి మత్తులో జ్ఞానాన్ని, విచక్షణను, శక్తి సామర్థ్యాలను కోల్పోయి నిర్వీర్యమై నిస్తేజంగా మారుతున్నారన్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాల వినియోగం వలన యువశక్తి పెడదారి పడుతున్నదని, డ్రగ్స్ గంజాయి నిర్మూలించడానికి యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజుల్లో అరిచేతిలో ఉండగానే ఫోన్లో కొత్తగా సైబర్ నేరగాళ్లు కొత్త లింక్స్, వీడియో కాల్స్, మెసేజీలు మొబైల్లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ చేయొద్దని, అలాగే కంపెనీ నుంచి ఏ మెసేజ్ వచ్చినా ఓటీపీ చెప్పొద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సరిలాల్, లేక్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సురేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సండే కోసం మంచి ఇక్కడ వచ్చి రిలాక్స్ అయ్యి ఇంతకుముందు కూడా మంచి మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసేది మన కమలా శెట్టి సార్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు కూడా ప్లాన్ చేస్తాము సిపి సార్ నోట్స్లో పెట్టి మంచి కల్చర్ యాక్టివిటీస్ కానీ అలాంటివి కూడా కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాము. సో దాంతోపాటే ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ మీ అందరితోనే ఒక చిన్న ఇంటరాక్టివ్ కావాలని చెప్పేసి సేఫ్టీ మెజర్మెంట్స్, ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ కానీ, నార్కోటిక్ డ్రగ్స్ అంటే గాంజా రిలేటెడ్, తర్వాత ఇంకా అదర్ మోసాల పైన చిన్న 5 minutes సౌండ్ పెట్టావు. సౌండ్ కొంచెం సౌండ్ తక్కువ. ఇంట్లో రాత్రిపూటనో, డే టైమో, లేకుంటే నైట్ టైమో, లేకుంటే ఏదైనా తాగిన మైకంలో చేయడం అలాంటివి ఉండేది. మాన్యువల్ క్రైమ్స్, దొంగతనాలు, ప్రాపర్టీలు కానీ అలాంటివి ఉండేది. మనిషి వచ్చి డైరెక్ట్ అటాక్ చేయడమో, లేకుంటే కొట్టడమో, లేకుంటే ఏదో ఒక విధంగా తెలియకుండా తీసుకోవడమో, అలాంటి టైప్ ఆఫ్ క్రైమ్స్ ఎక్కువ చూసేటోళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ సైబర్ క్రైమ్లో ఎస్పెషల్లీ మన కమిషనరేట్లో ఇప్పటి వరకు ఐ థింక్ 7 months అవుతుంది, 6 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు ఒక్క కరీంనగర్లోనే. ఒక్కసారి ఆలోచించండి, 6 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. మాన్యువల్ క్రైమ్ కూడా ఒక 50 లక్షలు దాటలే. మాన్యువల్ క్రైమ్ అంటే మొత్తం కరీంనగర్ కమిషనరేట్ మొత్తం చూసుకున్నా కానీ ఒక 50 లక్షలు లేవు. కానీ ఒక సైబర్ క్రైమ్ మాత్రం 6 కోట్లు పోగొట్టుకున్నారు ఈ సంవత్సరంలోనే. ఎంటైర్ మనకు ఈ ఎన్సీఆర్పి పోర్టల్ స్టార్ట్ అయినప్పటి నుండి, అంటే 2022 నుండి స్టార్ట్ అయింది ఇది సైబర్ క్రైమ్ ఆన్లైన్ కాన్సన్ట్రేట్ చేయడము. దాంట్లో అప్పటి నుండి ఇప్పటివరకు చూసినా కానీ దాదాపుగా ఒక 13 కోట్లు పోగొట్టుకున్నారు. ఒక కరీంనగర్ కమిషనరేట్ మాట్లాడుతున్నారు. ఎంటైర్ స్టేట్లో అది 100 కోట్లలో ఉన్నది. ఎంటైర్ స్టేట్లో ఒక్క లాస్ట్ ఇయర్లో 250 కోట్లు పోగొట్టుకున్నారు. సో మన కరీంనగర్ కమిషనరేట్లో కరెంట్ ఇయర్లోనే 6 కోట్లు పోగొట్టుకుంటే దాంట్లో 1,66,00,000 రికవరీ చేయించాం. 1,66,00,000 దాంట్లో ఎస్పెషల్లీ 1 town నుండే దాదాపు ఒక 20 లక్షలు రికవరీ చేసినాను నేను ఒక్కనే. నేను వచ్చిన తర్వాత 1 town వేసి అయిన తర్వాత. సో ఇది ఎలా పాసిబుల్ అయిందంటే, పోయిన తర్వాత గోల్డెన్ అవర్స్ అని చెప్పేసి ఒకటి చెప్పుకుంటాం మనం. సైబర్ క్రైమ్ ఎవరైనా మోసపోయిన తర్వాత గోల్డెన్ అవర్స్ అంటే విత్ ద ఫ్రాక్షన్ ఆఫ్ డైరెక్ట్ కాంప్లీట్ చేయడం కానీ, టోల్ ఫ్రీ నెంబర్ 1930 ఇది ఎప్పటికైనా గుర్తు చేయండి. మనకు డయల్ 100 ఎట్లయితే 1930 గుర్తు పెట్టుకోండి. అది చాలాసార్లు మీ నోట్లో పెట్టుకోండి. మెమరీ అనేది 1930. మీరు మోసపోయినా, లేకుంటే ఫ్రెండ్స్ ఎవరైనా మోసపోయినా ఇమీడియట్గా మనకు తెలియకుండానే చాలామంది రీసెంట్గా ఒక అతను ఒక 4,65,000 పోగొట్టుకున్నాడు. అతను తెలియదు, అతనికి అసలు డబ్బులు కట్ అయిన విషయం కూడా అతనికి తెలియదు. సో అలాంటప్పుడు ఎప్పటికీ కూడా మనం ఫోన్లు యాక్చువల్ ఏంటంటే ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చినప్పటి నుండి మొత్తం ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ, ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ రిలేటెడ్ సంబంధించి మనకి ఆ లింక్ పంపించిన ఏపీకే లింక్స్ పంపించిన తర్వాత ఆటోమేటిక్గా వాడి కంట్రోల్లో వెళ్ళిపోతుంది ఫోను. మనకు తెలియదు అసలు, ఏదో వచ్చింది, ఏదో చేసినాం. దాని తర్వాత వాడి కంట్రోల్లో పోయిన తర్వాత ఆటోమేటిక్గా నీకు సంబంధించిన యూపీఐ రిలేటెడ్ డేటా మొత్తం వాడు క్యాప్చర్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే వాడు ట్రాన్స్ఫర్ చేసుకుంటుంటాడు. బట్ మెసేజ్లు వస్తుంటాయి, మెసేజ్ మనం చూసుకో. అయిపోయిన తర్వాత ఏదైనా అవసరం ఉంటే అప్పుడు మనం చూస్తే బ్యాలెన్స్ ఉండదు. సో అలాంటి మోసాలు తొందరగా ఎవరైనా మోసపోతే విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ టైం, ఒక 10 minutesలోనో 5 minutesలోనో, ఒక ½ an hour లోపు చేస్తే ఆ డబ్బులు ఎక్కడైనా ఆగుతాయి. ఎన్సీఆర్పీ పోర్టల్ అనేది ఒక బ్రహ్మాండమైన పోర్టల్. ఇది ఎంహెచ్ఏ గైడ్లైన్స్ ప్రకారంగా ఎంహెచ్ఏ అంతా కంట్రోల్లో పనిచేసి దేశవ్యాప్తంగా మన దేశంలో ఏ అకౌంట్కి పోయినా, ఎక్కడ పోయినా, నెంబర్ ఆఫ్ లేయర్స్ వెళ్ళిపోయినా కానీ అకౌంట్లో కనుక డబ్బులు ఉంటే మనం సేఫ్గా దాన్ని ఆపగలుగుతాం.
వాడు యూఎస్డిటీఓ లేకుంటే సమ్ అదర్ కరెన్సీలో కనుక కన్వర్ట్ చేసుకుంటే మాత్రం ఆ అమౌంట్ అనేది రిటర్న్ రావడానికి చాలా కష్టమవుతుంది. కేసు అయినా కానీ వాడు ఎక్కడో, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటాయంటే ఈ సైబర్ ఫ్రాడ్ అనేది ఎక్కువ మ్యూనల్ అకౌంట్స్ ఉంటాయి. అంటే అకౌంట్ హోల్డర్ కూడా తెలియదు వాడు అకౌంట్ ఈ విధంగా దాంట్లో మోసం చేస్తారు తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు 5,000 10,000 అకౌంట్ అమ్మేస్తారు చాలామంది తెలియక. ఆటోమేటిక్గా ఆన్లైన్లో వాడి కంట్రోల్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇలాంటి క్రైమ్స్ ఎక్కువ తమిళనాడు కానీ కేరళ కర్ణాటక సంబంధించిన అకౌంట్స్ ఎక్కువ ఉంటాయి. ఆపరేటివ్ చేసుకోవడం మాత్రం మన ఢిల్లీ సరౌండింగ్, యూపీ, నోయిడా, తర్వాత మళ్ళీ రాజస్థాన్, గుజరాత్ ఎస్పెషల్లీ. సో ఈ టైప్ ఆఫ్ లొకేషన్లో వాడు ఆపరేటింగ్ చేస్తాడు. మళ్ళీ విత్డ్రా అయ్యింది ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్ కానీ జార్ఖండ్ జాంతారా అని చెప్పేసి మీరు వినే ఉంటారు. జాంతారా ఒక విలేజ్ అన్నమాట, అది చిన్న విలేజ్. బట్ ప్రతి ఇంట్లో కూడా అందరు ఎక్స్పర్ట్లే ఉంటారు అక్కడ, సైబర్ ఎక్స్పర్ట్లే ఉంటారు, సైబర్ ఫ్రాడ్ ఎక్స్పర్ట్సే ఉంటారు. ప్రతి ఇంటికి ఒక మన యాంటీనా ఎట్లయితే ఉంటుందో వాళ్ళకు ఒక టవర్ ఉంటుంది. అలాంటి పర్సన్స్ ఆ ఏరియాలో ఉంటారు. సో డ్రా అనేది వెస్ట్ బెంగాల్ కానీ మన బార్డర్ విలేజ్లో డ్రా ఉంటాయి మొత్తం. సో మేమేం చేయాలి, కర్ణాటకను పట్టుకోవాలా, రాజస్థాన్ను పట్టుకోవాలా, వెస్ట్ బెంగాల్ను పట్టుకోవాలా. సో వాళ్ళది ఒక ఇంటర్నేషనల్ లింక్ ఉంటాయి మొత్తం. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు, యూఎస్డిటీ కొనేస్తారు. అంటే డాలర్లలో దాన్ని డైవర్ట్ చేసుకొని మన అమౌంట్ని, చాలామంది తెలుసు మన యూఎస్డిటీ ఎలా ఉంటుంది ఏందనేది అందరికి తెలుసు. ఆటోమేటిక్గా మన రూపీస్ యూఎస్డిటీ కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా క్రిప్టో కరెన్సీలు వెళ్ళిపోతుంది. సో క్రిప్టో కరెన్సీ అనేది మన ఆర్బీఐ గైడ్లైన్స్లో రాదు, అది అవుటర్ అదర్ కంట్రీకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు డబ్బులు ఆపడానికి చాలా కష్టమవుతుంది. ఇక తర్వాత మళ్ళీ పట్టుకొని అవన్నీ చాలా డెప్త్కి వెళ్తే తప్ప ఇన్వెస్టిగేషన్ చేస్తాం కూడా. కానీ ఈ టైప్ ఆఫ్ మోసాలు ఎక్కువైతాయి. సో మీకు ఎప్పుడైనా ఈ మోసాలకు గురైనప్పుడు ఆటోమేటిక్గా తొందరగా 1930కు మీరు కాల్ చేస్తే మన దగ్గర T4C ఉంటుంది, తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ హైదరాబాద్లో ఉంటుంది. I4C అనేది ఢిల్లీలో ఉంటుంది, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. వీళ్ళ ఆధ్వర్యంలో ప్రతి స్టేట్కి ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత మన జిల్లాకు ఒక సైబర్ సెల్ ఉంటుంది. సో ఆ విధంగా మేము డబ్బులు ఆగిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయడము, ఇన్వెస్టిగేషన్ చేయడం, మళ్ళీ రిటర్న్ డబ్బులు ఇప్పించడం అనేది జరుగుతుంది. ఏదో ఒక రోజు కంపల్సరీ సైబర్ కల్పిట్ అనేది దొరుకుతాడు. కానీ ఫస్ట్ మన డబ్బులు మనకు రావాలి కదా. సో ఈ టైప్ ఆఫ్ ఉంటే మీరు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, 1930 టోల్ నెంబరు ఎప్పటికీ కూడా గుర్తుండేటట్టుగా పెట్టుకోండి. ఇది మాత్రం బండ గుర్తు, డయల్ 100 ఎట్లయితే మీకు గుర్తుంటుందో సేమ్ లైక్ 1930 ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా ఒక మీకు లింక్ పంపిస్తారు వాట్సాప్లో. ఈ ట్రాన్సాక్షన్ సంబంధించిన మెసేజ్లు ఉంటాయి, డిడక్షన్ మెసేజ్లు, దానికి సంబంధించి మీరు పంపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు యూపీఐ ఐడీస్ కానీ లేకపోతే ట్రాన్సాక్షన్ ఐడీస్ కానీ ఇవన్నీ వాళ్ళు తెలుసుకుని ఆటోమేటిక్గా దాంట్లో పోర్టల్లో NCRP ఆటోమేటిక్గా మీ యొక్క అమౌంట్ ఎక్కడ పోయినా కానీ దాన్ని ఆపగలుగుతాం. సో దిస్ ఈజ్ అ ఫండమెంటల్ రూల్, అదొకటి గుర్తుపెట్టుకోండి. 1990 ఓకే 1930 1930 ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ కూడా సైబర్కి సంబంధించి.